హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాంచుకునే బౌల్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా పచ్చిపాలు పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని తర్వాత యూస్ చేస్తాను. 1/2 లీటర్ మిల్క్కి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇది కన్ఫామ్గా వేసుకోవాలని లేదండి, ఇది ఆప్షనల్. పాలు కొంచెం బాయిల్ అవనివ్వాలండి. ఈలోపు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది బయట షాప్లో అవైలబుల్గా ఉంటుంది, అలానే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటుంది. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఇందాక మీకు చూపించాను కదా, ఆ కస్టర్డ్ పౌడర్ అనేది ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిపాలు ఉన్నాయి కదా, దాన్ని ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. మీరు వేడి పాలు వేశారంటే అది ముద్దలా అయిపోతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, వేడి పాలతో అసలు కలపకూడదు. ఇన్ కేస్ మీకు పచ్చిపాలు అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు కాచి చల్లార్చిన పాలతో అయినా ఇలాగ కలుపుకోవచ్చు. మిల్క్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి. అంటే పాలు తాగేటప్పుడు మీరు షుగర్ ఎలా వేసుకొని తాగుతారో అలా వేసుకోవచ్చు. షుగర్ వేసాక ఇలాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున అంటుకుంటుంది. సో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, మిల్క్ ఇలాగా తెల్లుతుంది కదా. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుంటున్నాను, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, దాన్ని కొంచెం కొంచెం ఇలా పోస్తూ కలుపుతూ ఉండాలి. మీరు అలాగా కలుపుకుండా ఉన్నారంటే అది వంట కడుతుంది. సో ఇలాగ కలుపుతూనే పోసుకోవాలి. ఇలా కలుపుతూ 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా దగ్గరగా అవుతుందండి. చూడండి ఎలాగా థిక్గా అయింది. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇది ఇలా ఉంటుందండి, జెల్లీ లాగా ఉంటుంది. మొత్తం చాలా దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, చాలా థిక్గా అయితే ఉంది, జెల్లీ లాగా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఇది స్మూత్గా ఉంటుంది, లేదంటే ఇలాగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అందుకే ఒకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, చాలా స్మూత్గా వచ్చింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీ దగ్గర ఉన్న లేదంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని దీంట్లో మిక్స్ చేసుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. సగం దానిమ్మ ఇలా ఒలిచి పెట్టుకున్నాను, ఇంకా కొన్ని గ్రేప్స్ కూడా, ఇంకా చిన్న అరటిపండు 3, ఒకటి యాపిల్ తీసుకున్నా. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను బాదం ఇంకా పిస్తా వేసుకుంటున్నానండి. నా దగ్గర అవి అవైలబుల్గా ఉన్నాయని నేను అవి వేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని నేను ఇప్పుడు చూపించిన ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఇలా అన్ని ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.